నమస్కారం. తెలుగు చిత్రసీమలోని అన్ని రకాల విశేషాలని మీ కళ్ళ ముందుంచే ఈటీవీ టాకీస్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. క్లాప్, కెమెరా, యాక్షన్. ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు తనయుడు తూనీగా అంతకుముందు ఆ తర్వాత చిత్రాల కథానాయకుడు సుమంత్ అశ్విన్ పుట్టినరోజు ఈ రోజు. ఈ సందర్భంగా ఈటీవీ టాకీస్ తరపున సుమంత్ కి జన్మదిన శుభాకాంక్షలు. వాడే మీ ఎనిమి కార్తిక్ రామస్వామి. సుమంత్ అశ్విన్ నందిత జంటగా హరినాథ్ దర్శకత్వంలో మారుతి సమర్పణలో సూర్యదేవర నాగవంశీ మహేంద్ర బాబు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం లవర్స్. ఈ రోజు చిత్ర కథానాయకుడు సుమంత్ అశ్విన్ పుట్టినరోజు సందర్భంగా లవర్స్ టీజర్ ని హైదరాబాద్ లో విడుదల చేశారు. థ్యాంక్స్ చెప్పుకోండి. ఎందుకంటే నెంబర్ 1 ఆల్మోస్ట్ చాలా హార్డ్ వర్క్ చేశాను. నెంబర్ 2 ఈరోజు నేను విష్ చేసినందుకు. అండ్ అలాగే నా ప్రొడ్యూసర్స్ వంశీ గారిని మహేంద్ర గారికి కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే చాలా మంచి సినిమా తీశారు. అండ్ ఇంకోసారి థ్యాంక్స్ చెప్పుకోవాలంటే చాలా మంచి కేక్ తీసుకొచ్చారు. సో చాలా బాగుంది. అండ్ ఫైనల్గా మారుతి గారు అండ్ ఈ సినిమా యాక్చువల్గా పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ ఉంది. అంటే కేక్ మీద చెవి పెట్టాలండి, ఆ స్టేజ్ ఉంది. చాలా మంచి చెవి పెట్టాలని మారుతి గారు వెళ్ళాలి, చాలా దేని కష్టపడుతున్నారు. అండ్ ఇది చాలా కష్టపడ్డారు. యాక్చువల్లీ నేను ముందు క్రియేటివ్ సైడ్ వద్దులే అనుకుంటూ ఈ సినిమాకి స్లోగా ఎంఎస్ రాజు గారు దీంతో స్క్రీన్ ప్లే నెక్స్ట్ డైలాగ్స్ అందించడం జరిగింది. ఈ సినిమాకి డెఫినెట్ గా చాలా బాగా వచ్చింది సినిమా. ఈ రోజుల్లోకి అంటే నేను 4 క్యారెక్టర్స్ తో ఎట్లా ఆ సినిమాలో ప్లే చేయడం జరిగిందో అట్లా ఈ సినిమాలో ఒక కొత్త లవ్ స్టోరీ చాలా బాగా సెట్ అయింది. నందిత నెక్స్ట్ అశ్విన్ ఇద్దరు చాలా బాగా చేశారు. అట్లాగే ఈ రోజుల్లో చేసిన సాయి ఎంటైర్ సినిమాలో చాలా మంచి కామెడీ బాగా చేశాడు. అట్లాగే నా ప్రేమ చిత్రంతో మంచి పేరు సంపాదించుకున్న గిరి ఈ సినిమాలో ఒక 40 minutes సెకండ్ హాఫ్ లో చాలా నాన్ స్టాప్ కామెడీ ప్లే చేశాడు. ఇట్లా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సినిమాకి వాళ్ళు ఇచ్చిన క్యారెక్టరైజేషన్ కి చాలా బాగా చేశారు. డైరెక్టర్ ఈ కథ డైరెక్టర్ అనుకున్నప్పుడు తను తీసుకున్న విధానం కానీ చూపించిన విధానం కానీ చాలా బాగా తీశాడు. లవర్ సినిమా స్టోరీ నాకు తెలుసు. ఈ సినిమా డెఫినెట్గా హిట్ అవుతుంది. ఈ సినిమా హిట్ అయ్యి మా మారుతికి, మహేంద్ర గారికి, సుమంత్కి చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అటుపక్క అమ్మాయి ఇటుపక్క అబ్బాయి వీళ్ళిద్దరి లవ్ స్టోరీ చూడండోయ్. అటుపక్క రోమియో ఇటుపక్క జూలియట్ వీళ్ళిద్దరి లవ్ స్టోరీ చాటోయ్. They are the lovers and the
అంజలి ప్రధాన పాత్రలో, బ్రహ్మానందం, హర్షవర్ధన్ రాణే, రావు రమేష్ తదితరులు ఇతర పాత్రలో నటించిన హారర్ కామెడీ చిత్రం గీతాంజలి. రచయిత కోన వెంకట్ సమర్పణలో ఎంవివి సత్యనారాయణ నిర్మించిన ఈ చిత్రానికి రాజ్ కిరణ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర ప్రోగ్రెస్ ని, చిత్ర విశేషాలని తెలియజేయడానికి విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సినిమాని ఫస్ట్ చేయాలనుకున్నది టీవీ సినిమాలు చేద్దామన్నారు. అనుకొని మా డైరెక్టర్ రాజ్ కిరణ్ అలాగే శ్రీనివాస్ రెడ్డి వారి కథ వినమని నా దగ్గర పంపించారు. ఈ స్టోరీ గురించి నేను చేయాలనుకుంటున్నాను. పీవీపీ బ్యానర్లో ఒకసారి గురించి చెప్పండి అని చెప్పడం జరిగింది. అలాగే ఒకరోజు ఒక ఎర్లీ మార్నింగ్ వెళ్తాను ఇంటికి రమ్మని నేను ఆ కథ విన్నాను. విన్నప్పుడు అది ఒక హారర్ సినిమా, కానీ చాలా బాగుంది. దాంట్లో సెంటిమెంట్ కానీ హారర్ ఎలిమెంట్స్ బాగున్నాయి. ఇది నేను జనరల్గా కామెడీని ఇష్టపడతాను కాబట్టి దీన్ని హారర్ కామెడీ మిక్స్ చేస్తే ఇంకా బాగుంటుంది అని ఒక సజెషన్ మాత్రం ఇచ్చాను. చేస్తే చాలా పెద్ద రేంజ్ వస్తుంది. కథ చాలా చాలా మంచి కథ. రేరుగా దానికి ఒక పాయింట్ పట్టుకున్నారు నువ్వు అని చెప్పేసి నేను రాజ్ కిరణ్ చెప్పాను. ఇదే మాట బీవీ గారు కూడా చెప్పారు. ఆయన చెప్పినప్పుడు సరే అని అన్నారు. సో ఇది జరిగిన తర్వాత ఈ సినిమా స్టార్ట్ అయిందా లేదా తర్వాత ఆయనే చెప్పారు నాకు, మీరే తిరిగి కొద్ది కూర్చొని ఈ హారర్ సినిమాని హారర్ కామెడీగా మీరు స్క్రిప్ట్ చేంజ్ చేయాలని. నేను సరే చెప్పాను. మీకోసం ఆల్రెడీ మేము కలిసి బల్బు చేసాను ఆయనతోటి. మన శ్రీనివాస్ రెడ్డి గారు, సత్య రాజేష్, తర్వాత శకలక శంకర్ వీళ్ళంతా బాగా నవ్విస్తూ ఉంటారు. అంజలి గారు భయపడుతూ ఉంటారు. సో ఫస్ట్ హాఫ్ అంతా చాలా సరదాగా వెళ్ళిపోతుంటుంది. సెకండ్ హాఫ్ అంతా కొంచెం సీరియస్గా నడుస్తుంది. సినిమా ఓవరాల్గా చాలా బాగా వచ్చింది. అది తప్పకుండా హిట్ అవుతుందని అనుకుంటున్నాం. ఇంకా క్యారెక్టర్ వైజ్ వస్తే మధునందన్ ఓ ఫ్రెండ్ క్యారెక్టర్, వీళ్ళిద్దరు మీ అందరం ఫ్రెండ్స్గా చేసాం. మధునందన్ షూటింగ్లో ఉన్నాడు. నా గురించి కూడా చెప్పబోయా అన్నాడు. అతని వైపు నుంచి కూడా మీ అందరికీ థ్యాంక్స్. ఇండస్ట్రీకి వచ్చిన 12 years తర్వాత ఒక సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఇదే సినిమా అండి సత్యం తర్వాత. సో అద్భుత డైరెక్టర్ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఎక్కడ అక్కడ బోర్ పడకుండా ఎంటర్టైన్మెంట్ ఉండడం కోసం నాకన్నా ది బెస్ట్ శకలక శంకర్ నిజంగా వండర్ఫుల్ గా చేశానండి. అంజలి ఆపోజిట్ నాకు ఛాన్స్ ఇచ్చారు. యాక్చువల్లీ ఫ్యాన్, కానీ యాక్టర్ లాగా ఇప్పుడు ఐ గాట్ ఆపర్చునిటీ. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఆల్ ద క్రెడిట్ గోస్ టు మై థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ నేను ఎక్కడో పనిచేస్తాను, ఎవరి దగ్గర చేస్తాను అని ఆలోచించకుండా కథ విని ఆ కథలో నమ్మకంతోటి ఫస్ట్ డైరెక్షన్ రాసిచ్చిన కోన గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈ సినిమా గురించి మాట్లాడాలంటే ఆ ఫ్రెండ్ సినిమా మాట్లాడుతున్నాను. థ్యాంక్స్. ప్రజల్ని అలరించడంలో రేడియోకి కూడా ఓ ప్రత్యేక స్థానం ఉంది. రేడియో పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు సాగించిన ప్రస్థానాన్ని జర్నీ ఆఫ్ రేడియో అనే పేరుతో ఓ ఫోటో ఎగ్జిబిషన్ ని హైదరాబాద్ లో ఏర్పాటు చేశారు. ఈ ఎగ్జిబిషన్ కి మాయా, లేడీస్ అండ్ జెంటిల్మెన్ చిత్రాల నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి తన బృందంతో హాజరయ్యారు. ఈ సందర్భంగా విలేకరులతో ముచ్చటించారు. మనసు కదా ఇక వినదు కదా, మొదలైందో ఏమో అసలు కదా, నిజము కదా ఇక వినదు ఎరా, నా కన్నులు నా కన్నులైన వినలేమో చూస్తున్నా, ఏం చేస్తున్నా ఈ హాయి లేదు అందరినీ కలిసి ఒక దగ్గరికి తీసుకురావాలంటే ఒక థీమ్ ఉండాలి. సో దానికోసం చేసిన చిన్న ప్రయత్నం అన్నమాట. సో థ్యాంక్స్ అందరూ ఆర్జాలు వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఆల్ మాయా, ఇట్స్ ఫ్యాంటాస్టిక్ అండి. ద ఎనర్జీ ఇస్ సో బ్యూటిఫుల్. శ్రీధర్ గారి సంకల్పం చాలా స్ట్రాంగ్ అండ్ ఐఎమ్ సో వెరీ హ్యాపీ. ఫస్ట్ టైం ఐ థింక్ ఇలాంటి ఒక మీట్
రేడియో జాకీస్, ఆర్జేలు, తెర వెనక కనిపించే వాళ్ళు అందరినీ ముందుకు తీసుకొచ్చారు. అండ్ అన్ని స్టేషన్స్, ఎఫ్ఎం స్టేషన్స్ అందరినీ కవర్ చేశారు. సచ్ బ్యూటిఫుల్ కలెక్షన్. ఇక్కడ ఆ రూట్స్ నుంచి చూసుకున్నట్టయితే ఎంత అద్భుతంగా ఉందో. మాకు తెలియనివి తెలుసుకున్నవి చాలా చాలా హ్యాపీగా ఉంది. మనసు కదా ఇక వినదు కదా మొదలైందో ఏమో అసలు కదా నిజము కదా ఇక వినదు ఎరా నా కన్నులైన చూస్తున్నా. రేడియో ఎంత గొప్ప మాధ్యమం అనేది ఆ మధ్య కాలంలో, అంటే ఫస్ట్లో చాలా ఒక రేంజ్లో ఉండింది, తర్వాత పడింది, తర్వాత మళ్ళీ పొగతి నెగిసింది. కానీ మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది అనే విషయాన్ని కూడా పేపర్ కన్నా ముందు రేడియో ద్వారానే ప్రజలు తెలుసుకున్నారు. అట్ ద స్ట్రోక్ ఆఫ్ ద మిడ్ నైట్ వెన్ ద వరల్డ్ స్లీప్స్ ఇండియా అవేకెన్స్ అని చెప్పి జవహర్లాల్ నెహ్రూ గారు ఆనాటి ప్రధానమంత్రి చెప్పిన మాటలు ఫస్ట్ రేడియోలోనే వచ్చాయి. బ్రిలియంట్ థాట్ యాక్చువల్గా ఇట్లా రేడియో ట్రావెల్ అంతా చూపించడం అనేది. ఎందుకంటే రేడియో అనేది ఇట్స్ బిన్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. చిన్నప్పటి నుంచి నాకు రేడియో అనేది నాకు గుర్తొచ్చేది. ఫస్ట్ నేను క్రికెట్ తెలుసుకుంది టోటల్గా ట్రాన్సిస్టర్ ద కామెంటరీస్ అది వింటున్నప్పుడు. ఆ క్రికెట్ కామెంటరీలో నుంచి నేర్చుకున్న క్రికెట్ గురించి నేను తెలుసుకోవటం, ఆ టీచర్ని తెలియకుండా కామెంటరీ రేడియో క్లాస్లో వింటాం. ఇట్ వాజ్ ఆల్ వండర్ఫుల్. ట్రాన్సిస్టర్ టీవీలో చేసినప్పటికంటే నేను రేడియోలో కూర్చొని నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు నాకు ఇట్స్ సో పర్సనల్ అనిపిస్తుంది. అంటే రేడియో ఇట్స్ లైక్ కమ్యూనికేటింగ్ ఫ్రమ్ ద హార్ట్. నాకు ఎప్పుడు ఐ ఫీల్ సో కంఫర్టబుల్ రేడియోలో మాట్లాడటం. అప్పుడు నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు రేడియోలో చేసినప్పుడు చాలా కంఫర్టబుల్ ఫీల్ అవ్వాలి. ఇట్స్ అ వండర్ఫుల్ ఈవెంట్. ఈరోజు ఇక్కడ ఆర్జెస్ అందరూ ఇక్కడ ఉంటాం అనేది కూడా చాలా సంతోషం. వీఆర్ లుకింగ్ ఫర్ ది రిలీజ్ ఈ మంత్ ఎండింగ్లో ఉండొచ్చు. జరిగేది ముందే కనబడితే దీన్ని ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్ అంటారు. మన పంచేంద్రాలను మించిన మరో శక్తి, సైన్స్ కందని కాదని లేని కొన్ని నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఏంటి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ముద్దెఫెక్ట్. నాకు మళ్ళీ కొన్ని దృశ్యాలు కనిపిస్తున్నాయి. సిద్ధార్థ్ గురించి మనకు తెలియని నిజం ఏదో ఉంది. ये केस पूरी तरह से क्लोज हो चुका है. अब फिर खोलने के लिए कोशिश मत कीजिए. ఎన్ని రకాలో ఈ నిర్మాతల్ని చూస్తే తెలుస్తుంది. కార్తీక్, కార్తికేయ, కిరణ్ కథానాయకులుగా, అనితారావు, అన్విత నాయకులుగా, గాయత్రి సినీ క్రియేషన్స్, మీడియా మూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం సింపుల్ లవ్ స్టోరీ. ఇప్పుడు ఈ సినిమా అర్ధాంతరంగా ఆగిపోయిందని, దీనికి కారణం చిత్ర కథానాయకులేనంటూ నిర్మాతలు ఆరోపిస్తున్నారు. కార్తీక్, కార్తికేయ అండ్ కిరణ్ ముగ్గురు హీరోలను పెట్టేసాము. అయితే కార్తిక్ మేము పేమెంట్ చేసాం. పేమెంట్ చేసిన తర్వాత కూడా వాళ్ళు మాకు మళ్ళీ పేమెంట్ చేయమన్నారు. సో వాళ్ళు ఏమన్నారంటే మళ్ళీ ఒక 5 lakhs డిమాండ్ చేస్తున్నారు ఇద్దరు. మాకు డేట్స్ లేవు, 5 lakhs ఇస్తేనే మళ్ళీ మీకు డేట్స్ ఇస్తాము. ఒక హీరో అయితే మలేషియాలో ఉన్నాము, మాకు 5 lakhs పంపిస్తే
మేము మలేషియా నుంచి వచ్చి షూటింగ్లో డేట్స్ ఇస్తాం మీకు అన్నారండి. ఇది మాకు ఇబ్బంది పెడుతున్నారు, చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఈ చిన్న హీరోలే మనకి ఇలా ఇబ్బంది పెడితే మిగతా కొత్త ప్రొడ్యూసర్స్ పరిస్థితి ఏంటి? ఈయన ఇండస్ట్రీకి రావాలంటే కూడా ఒక 100 అడుగుల దూరంలోనే ఉండిపోతారు ఇంకా కొత్త ప్రొడ్యూసర్స్ కూడా. దీన్ని బట్టేసి నేను నిన్న 1-4 సార్లు నేను మా డైరెక్టర్ గారితో డిస్కస్ చేసినప్పుడు అనే నేను కూడా చాలాసార్లు వాళ్ళకు కూడా ఫోన్ ద్వారా నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయినా కూడా వాళ్ళు ససేమిరా రాము, మేము చేయలేము, మాకు అమౌంట్ డిమాండ్ చేస్తేనే మేము వస్తాము, ఇస్తేనే వస్తామాట అన్నారు. అటువంటిప్పుడు ఏంటన్నా మరి రెండో పరిస్థితి ఏంటి? మరి పెట్టిన డబ్బులు ఏంటి మరి పరిస్థితి? ఎందుకంటే నాకు కూడా ఉంటుంది కదా, నేను పెట్టిన డబ్బులు నాకు రావాలని. అలాంటప్పుడు ఏంటి నా పరిస్థితి? మరి ఇలా చేస్తే ఎలా? మరి ఇలా కాకుండా మనం ముందుకు వెళ్ళలేమా? ముందుకెళ్తే ఎలా ఉంటుంది అని ఈ రకంగా చేస్తే బాగుంటుంది, కొంచెం మార్పులు చేర్పులు చేసుకుంటే బాగుంటుంది అన్నప్పుడు నేను మా డైరెక్టర్ సలహా ప్రకారం ఆయనకు కూడా ఒక సినిమా అవకాశం కూడా వచ్చింది ఈ మధ్యకాలంలో. ఈ 3 నెలల మధ్యకాలంలో ఆయనకు ఒక అవకాశం వచ్చినా కూడా నాకున్న చనువుతో మా మీద ఉన్న ఒక చిన్న అభిమానంతో ప్రేమతో ఆయన అటువైపు వెళ్లకుండా మళ్ళీ మా సినిమాని కంప్లీట్ చేస్తాను అనే మీకు నేను తోడుంటాను, మిమ్మల్ని ముందు నేను కాపాడుకుంటాను అన్నందుకు నాకు చాలా ఆనందం వేసింది. టాలీవుడ్ లో ఎక్కువ చిత్రాలు దర్శకత్వం వహించిన పెద్ద దర్శకుల్లో మొదటి వరుసలో ఉండే పేరు ఏ కోదండరామిరెడ్డి. ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున ఇలా అందరితో బ్లాక్ బాస్టర్స్ ని అందించిన ప్రముఖ దర్శకుడు ఏ కోదండరామిరెడ్డి పుట్టినరోజు జూలై 1. ఈ సందర్భంగా ఈ టీవీ టాకీస్ తరపున ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు. ఇరువురు భామల కౌగిలిలో స్వామి ఇరుకున పడి నీవు నలిగితివా. ఇరువురు భామల కౌగిలిలో స్వామి ఇరుకున పడి నీవు నలిగితివా. వలపుల వానల జల్లులలో స్వామి కలమున కలుగా తడిసితివా. పూలు గొల్లు మన్నది పక్కలోన వెన్నెలొచ్చి గుచ్చుకున్నది గుండెలోన. వేడుది బొంటిలో జోరుది వయసులో బోలెడంత కోరికుంది తీర్చుకోన. ఈ దెబ్బలా తెలియదు నాకు చెప్తేగా తెలియడానికి. ఇంత పెద్ద దెబ్బతల్ని కూడా నీకు తెలియదా? అనవసరంగా పిల్లల ముందు అరవకండి. నీ కన్నబిడ్డ కథనిగా ఇంత నిర్లక్ష్యం? పోనీ అలాగే అనుకోండి, ఎవరు చేసిన పాపం వాళ్లే అనుభవించొచ్చుగా, ఇతరుల నెత్తి మీద ఎందుకు రుద్దటం? కాకి బట్టల కరుకుదనంలో, ఖద్దరు బట్టల కపట నాటకంలో, నల్ల బట్టల మాయగారడీలో నిత్యం దేశాన్ని దోచుకు తింటున్న గజ దొంగలందరూ కలిసి మనకు పెట్టిన ముద్దు పేరు బందిపోట్లు. వచ్చిన సంధ్యా చిత్రం ద్వారా దర్శకుడిగా కెరీర్ ఆరంభించిన కోదండరామిరెడ్డి తొలి చిత్రమే మంచి విజయం సాధించడంతో దర్శకుడిగా స్థిరపడ్డారు. భారతి ప్రేమ వేరు పెళ్లి వేరు. ప్రేమ అందమైన కళ లాంటిది, పెళ్లి వాస్తవం లాంటిది. కళని అప్పుడప్పుడు తలుచుకోవడానికే తప్ప మిగిల్చుకోవడం కుదరదు. కనుక నా మాట విని వేరెవరైనా పెళ్లి చేసుకుని హాయిగా కాపురం చేసుకో. థ్యాంక్స్ సురేష్, నీ సలహాకి చాలా థ్యాంక్స్. ఏమిటి నువ్వు అన్నది? ప్రేమ వేరు పెళ్లి వేరు కదూ? కరెక్ట్. ఒకరిని ప్రేమించి అతనితో తిరిగి అతనితో అన్ని అనుభవాలు అయిపోయాక అతన్ని వదిలేయాలి కదూ? కరెక్ట్. ఆ తర్వాత మరొకరిని పెళ్లి చేసుకుని గౌరవంగా అతనితో కాపురం చేయాలి. కరెక్టేగా? కరెక్ట్. ఏమిట్రా కరెక్ట్? ఆడదాంతో అవసరం తీర్చుకుని దాన్ని వదిలించుకోవడానికి అడ్డమైన కబుర్లు చెప్తావా?
అబద్ధాలు చెప్పి నన్ను నమ్మించి ఇప్పుడు ఎవరి దారి వాళ్ళది అంటావా? ఒరే, నీ ప్రేమ నిజమనుకోవటం, నిన్ను మనిషి అనుకోవటం నాదిరా తప్పు. నీలాంటి వాణ్ణి నిలువునా నరికేసిన పాపం లేదురా. దర్శకుడు ఏ కోదండరామరెడ్డి చిరంజీవుల కాంబినేషన్ అంటే అది గ్యారంటీగా బ్లాక్ బస్టరే. వీరిద్దరి కలయికలో ఖైదీ, అభిలాష, కిరాయి రౌడీలు, పసివాడి ప్రాణం, న్యాయం కావాలి, గూండా, ఛాలెంజ్, దొంగ, అత్తకు యముడు, అమ్మాయికి మొగుడు, రాక్షసుడు, కొండవీటి దొంగ, ముఠా మేస్త్రి ఇలా ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. నేను నరరూప రాక్షసుగా మారడానికి కారణం తెలిసి కూడా ఎందుకు ఇలా మాట్లాడుతున్నా? నా ప్రతీకారానికి పదార్థాలు తీసి నన్ను ఎందుకు ఇలా కించపరుస్తున్నావు? నా కన్న తండ్రి చావుకు బాధ్యులెవరో తెలుసు కూడా తలంచుకుని బ్రతకమంటావా? నన్ను ఈ స్థితికి దిగజార్చిన మీ నాన్నని ఏమీ చేయకుండా ఊరుకోవాలా? చిరంజీవితోనే కాకుండా బాలకృష్ణతో అనసూయమ్మ గారి అల్లుడు, నారీ నారీ నడుమురారి, నాగార్జునతో విక్కీ దాదా, ప్రెసిడెంట్ గారి పెళ్ళాం, అల్లరి అల్లుడు ఇలా ఎన్నో సూపర్ హిట్స్ అందించారు ఏ కోదండరామిరెడ్డి. ధర్మరాజుని కాదురా, ధర్మరాజు, యమధర్మరాజుని వచ్చాను. చూడండి, ఎక్కడున్నా నీ ప్రాణం తీస్తానన్న భయంతో అమృతరావు కొంపలోకి వచ్చి దాక్కున్నావా? రేవతి నిస్సహాయంగా చేసిన ఆక్రందనలు గుర్తున్నాయా? గుర్తుకు రావటం లేదు కదా? ఇప్పుడు నువ్వు చేయబోయే ఆక్రందనలు కూడా నీ అన్నకు వినపడదు. అలాగే సీనియర్ హీరోలు ఏఎన్ఆర్ తో శ్రీరంగనీతులు, అనుబంధం, గోపాలకృష్ణుడు లాంటి చిత్రాలు, కృష్ణతో కిరాయి కోటిగాడు, రామరాజ్యంలో భీమరాజు లాంటి చిత్రాలు, శోభన్ బాబుతో ప్రేమమూర్తులు, బావమర్దళ్ళు, ఇల్లాలు ప్రియురాలు ఇలా ఎన్నో చిత్రాలు ప్రేక్షకుల్ని అలరించాయి. లేదురా సుఖం, రాదురా గతం, ఏమిటో జీవితం. అరే ఫోన్ గుర్తుందిరా? గోడలు దూకిన రోజులు, మోకాలికి తగిలిన దెబ్బలు, చీకట్లో పిల్లనుకుని పక్కన పెళ్లి కావాల్సిన పిల్లలున్నారా? నేర్చుకుంటారా? ఈ కుంకుమతో, ఈ గాజులతో కనుమోయని నన్ను స్వామి. ఓ చంద్రకేశవ, పసుపు కుంకుమ జంట కలిశాయి దీవించరా, జంట కలిశాయి దీవించరా. లంచుకొన్న చీర, అల్లోన మల్లమాల, ఈడెక్కి కవించితే వేడెక్కి నేరేగనా, ముసిరే మిసమిసలే గుసగుసగా మన విసిరే. గుగ్గల్ల సిగ్గులో ఇవండి ఈనాటి విశేషాలు. తాజా సంగతులతో మళ్ళీ టీవీ టాకీస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.